అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ మధ్య మనం రకరకాలుగా సర్వేలు చూస్తున్నాము. వాటి గురించి మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. ఎన్నికలు ఇంకో 2 నెలల్లో మనకు నోటిఫికేషన్ రావచ్చు. మార్చి ఫస్ట్ వీక్ కానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో రావచ్చు. ఇంత ముందు కూడా మనం ఆ ఎన్నికలు పురస్కరించుకుని ఆల్రెడీ పెయిడ్ సర్వేలు రంగంలోకి వచ్చేస్తున్నాయి. అలాగే ఇంత ముందు కూడా మనం కొన్ని సర్వేలు చూసాము. ఇది ఒక సర్వే టీడీపీకి అనుకూలంగా ఉంటే ఒక సర్వే వైసీపీకి అనుకూలంగా ఉంటే, ఎందుకు అనుకూలం అంటున్నానంటే ఆ 2 సర్వేలకి పొంతన ఉండదు. ఎక్కడన్నా ఒక సర్వే అంటే ఒక 10 సీట్లు అటు ఇటుగా చెప్తారు. ఒకటేమో టీడీపీకి 120 సీట్లు అంటాయి, ఇంకోటేమో టీడీపీ వైసీపీకి 130 సీట్లు అంటాయి. ఎక్కడ కూడా ఈ 2 సర్వేల మధ్య చూసుకుంటే 2 పార్టీలకి 50 సీట్ల తేడా ఉంటుంది. ఏ సర్వేలు కూడా అంత భారీ తేడా అయితే ఉండదు. ఒక 10 సీట్లు అటు ఇటుగా, ఒక 10-15 సీట్లు అటు ఇటుగా తేడాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ సర్వేలు అలాగే జాతి మీడియాలో కూడా ఒక సర్వే టీడీపీ అంటది, ఒక సర్వే వైసీపీ అంటది. యూట్యూబ్ లో కొంతమంది ఏదో కంపెనీలను పెట్టుకున్నారు, వాళ్ళ బతకం కోసం అని చెప్పేసి పాపం అందరూ బతకాలి కదా, ఏదో డబ్బులు తీసుకుని రాజకీయ పార్టీలకి వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళకి అనుకూలంగా కొంతమంది సర్వేలు ఇచ్చుకుంటున్నారు. ఏదో వైట్ బోర్డులు పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా అని చెప్పేసి. ఎక్స్ప్లెనేషన్ ఏముంది, నేను కూడా చేస్తాను, రోజుకి 100 సర్వేలు ఇస్తాను. మనం తిరిగితే కదా, తిరిగి చేస్తే మనం చేసుకోవచ్చు. మనకి ఏ పార్టీకి మనం ఏ సీట్లు ఇచ్చుకోవాలో అనుకూలంగా మనం రాసేసుకోవచ్చు. ఏసీ రూమ్ లో కూర్చొని నీటికి సర్వేలు చేయొచ్చు. ఈ సర్వేలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ బూటకం అండి. ఈ సర్వేలు బూటకము, నాటకము. దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. మీ మనస్సాక్షి, మీ అంతరాత్మ చేసి చెప్పినట్టుగా మీరు ఓటేయండి. ఇటువంటి సర్వేలు చూసి దయచేసి మోసపోవద్దు. ఈ పార్టీ వచ్చేస్తుంది, ఆ పార్టీ. ఈవెన్ ఒకవేళ జనసేన పార్టీ కూడా ఇలాగే మనం సర్వేలు చేసిందని నేను తప్పుపడతాను. ఎందుకంటే ప్రజానాడికి ఈ సర్వేలకి సంబంధం ఉండదు. ఇవన్నీ పెయిడ్ సర్వేలు, కొనుక్కున్న సర్వేలు. డబ్బులు ఇచ్చి ఈ రోజు ₹1 కోటి ఇస్తే మాకు కూడా ఒక జాతి ఛానల్లో మాకు కూడా 100 సీట్లు జనసేన పార్టీకి ఒక సర్వే వేసేస్తారు. ₹1 కోటికి అమ్ముడిపోతారు సర్వేలు. అది కొంచెం పేరు ఉందనుకోండి, 5 కోట్లు 10 కోట్లు అంతే. కోట్లు తేడా. వాళ్ళకి ఎంత పేరు ఉంది, ఎంత రెప్యుటేషన్ ఉందో దాన్ని బట్టి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. మొత్తం పబ్లిక్ గా అమ్ముడుపోవడం. ఈ రోజు జర్నలిజం అనేది, మీడియాలు అనేవి పబ్లిక్ గా అమ్ముడుపోవడము. వాళ్ళు చేస్తుంది వ్యాపారం తప్పితే ప్రజాసేవ కానే కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత లాభం వస్తుంది, మన టీఆర్పీ రేటింగ్లు ఎలా ఉన్నాయి, మార్కెట్లో మన షేర్లు ఎలా ఉన్నాయి, మార్కెట్లో మన బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది, ఇది చూసుకుంటా తప్పితే ప్రజలకు మనం ఏం చేస్తున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ఏం మీడియా సంస్థ కూడా రాష్ట్రంలో దేశంలో కూడా ఈరోజు చూసుకోవట్లేదు. కేవలం వ్యాపార ధోరణిలోనే, వ్యాపార దృక్పథంలోనే వాళ్ళు ఈ రోజు నాడు ముందుకెళ్తున్నారు. చాలా బాధాకరం, చాలా దారుణమైన విషయం. ఈ రోజు నాడు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాలు ఈ రోజు దారి తప్పాయి, గతి తప్పాయి. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో కీలక పాత్ర మీడియాలు ఈ రోజు పోషిస్తున్నాయి. ఈ సర్వేలు ఏమైతే ఉన్నాయో ఎవరని చెప్పనివ్వండి, అవన్నీ కూడా తప్పుడు సర్వేలు, ఫేక్ సర్వేలు. ప్రజానాడి ఒకలాగా ఉంటుంది, వీళ్ళకి కావాల్సిన విధంగా అనుకూలంగా ఒకలాగా రాసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాము, గ్రామాల్లో ఉన్నారు, మా ఊరికి ఎవరు ఇంతవరకు సర్వేకి ఎవరు రాలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. నేను చూసినంత వరకులో మా గుమ్మం కొట్టి, మా తలుపు కొట్టి, గుమ్మం తొక్కి ఎవరు కూడా సర్వే రాసుకోరు ఇప్పుడు దాకా. మా గ్రామంలో నేను చూడలేదు. మరి సర్వేలు ఎక్కడ చేస్తారు, ఎక్కడ చేయరాళ్ళు, ఎక్కడ చేస్తారు సర్వేలు? ఎక్కడ ఉండదు సర్వే అనేది. ఎక్కడ చేసుకుంటారు? ఆఫీసులు కూర్చొని రాసుకుంటూ ఉంటారు. ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు సర్వేలు అని చెప్పేసి. వాళ్ళు నిజంగా సర్వే కోసం రావట్లేదు, వాళ్ళు ఓట్లు తొలగించడం కోసం వస్తున్నారు. వాళ్ళు సర్వే పేరుతో వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల కొన్ని సంస్థలు ఓట్లు అప్పటికప్పుడు తొలగించేస్తున్నాయి. ఆ అభిప్రాయాలు తీసుకొచ్చేసి కొట్టేస్తున్నారు అంతే. వాటిలో ఓట్లను తొలగించేస్తున్నారు తెలుగుదేశం కాదనుకుంటే. వాళ్ళు మాత్రమే తిరిగి సర్వే చేస్తున్నారు తప్పితే నిజంగా ఏ మీడియా సంస్థ కానీ ఎవరు కూడా సర్వే అయితే చేయడం లేదు. ఒకవేళ చేసిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎలా చెప్తారు, ప్రతి మండలం నుంచి 300 మందిని తీసుకున్నాము, 100 మందిని తీసుకున్నాము, ఏదో చెప్తారు, పులిహోర కథలు చెప్తా ఉంటారు. ఇప్పుడు మన యువకుల్లో 100 మందిని తీసుకున్నాము అంటే వాళ్ళ 100-200 మంది ఆ శాంపిలే మీకు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న సుమారు 2 లక్షల ఓటర్ల నాడి కింద పనిచేస్తున్నాం మీకు. ఇప్పుడు యువకుల ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, వృద్ధులతో ఒకలాగా ఉంటుంది, మధ్య వయసులో ఒకలాగా ఉంటుంది. అలాగే మన సమాజం కులాల వారికి విడిపోయింది. ఒక కులం వాళ్ళు ఈ రోజు నాడు గుడ్డిగా ఏం సంబంధం లేకుండా నాది కులం కాబట్టి నేను ఈ పార్టీకి ఓటేయాలని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. అలా కులాల వారికి విడిపోయిన ఈ రోజు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఆ సర్వేని జస్టిఫికేషన్ ఇస్తారు? కొన్ని గ్రామాల్లోకి వెళ్తే, ఒక మండలంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్తే తెలుగుదేశం అంటారు మొత్తం అంతా, కొన్ని చోట్లకి వెళ్తే మొత్తం వైసీపీ అంటారు, కొన్ని చోట్ల జనసేన అంటారు. అటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. మీరేదో పులిహార కథలు చెప్పుకుంటూ ఏదో కూర్చుని వైట్ బోర్డులు వేసుకుని మీరు చెప్పినంత మాత్రాన్ని నిజాలు కావు. కేవలం ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడము, ప్రజలకి ఏంటంటే ఓకే ఈ జనసేన పార్టీ అధికారంలో రావట్లేదు, ఈ సర్వే చెప్తుంది, అన్ని సర్వేలు అలా చెప్తున్నాయి కాబట్టి ఈ పార్టీ అధికారంలో రాదు. వేసే ఓట్లు కూడా ఎవరైతే వేద్దాం అనుకుంటారో వాళ్ళ ఓట్లు కూడా పడకుండా చేయడానికి
కుట్రలు చేస్తున్నాం తప్పితే ఇందులో నిజమైతే లేదు. ఎందుకు 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 వీళ్ళు ఓట్లేవంటే గెలవదనుకున్నప్పుడు గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉంటాయి, అలాగే రకరకాల కోణాలు ఉంటాయి. వీళ్ళేమనుకుంటారంటే ఈ పార్టీ గెలవనప్పుడు ఈ పార్టీకి వేసి అనవసరంగా మన గ్రామంలో గొడవలు పెంచుకోవడం ఎందుకు, అనవసరంగా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ జనసేన గెలవనప్పుడు వైసీపీ టీడీపీ గెలిచిందనుకో రేపు పొద్దున మనమే కక్ష సాధిస్తారు, ఎందుకు లేదా స్వామి గెలిచే పార్టీకి వేద్దామని చెప్పేసి చాలా మంది ఆలోచన చేస్తారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో మేము చూసాం ఆ గొడవలు తగాదాలు ఆ గ్రామ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో గెలిచే పార్టీకే ఓటేద్దామని చాలా మంది కొంతమంది అనుకుంటారు, సమ్ పర్సెంటేజ్ పీపుల్ అనుకుంటారు, కొంత శాతం. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళ ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే ఈ దొంగ సర్వేలు, ఈ తప్పుడు సర్వేలు, ఈ ఫేక్ సర్వేలు ప్రజల మీద వదులుతూ ఉంటారు. మా పార్టీ వచ్చేస్తుంది. మీరు గమనిస్తే ఏ ఒక్క సర్వేలో కూడా జనసేన పార్టీకి అనుకూలంగా ఉండదు. అసలు వాళ్ళు పట్టించుకో పార్టీని. మాకు అతి ముఖ్యమైన కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, మేమేమైతే క్లీన్ స్వీప్ అనుకుంటున్నామో అక్కడ కూడా వీళ్ళు మాకు ఇచ్చేది 5 సీట్లు 10 సీట్లే ఈ సర్వేలు ఇచ్చేది. అక్కడే మాకు స్పష్టంగా అర్థమైపోతుంది. మాకు బలం ఉన్న చోట కూడా వీళ్ళు మమ్మల్ని బలహీనులుగా చూపిస్తూ 5 జిల్లాకు 5 సీట్లు వస్తే 6 సీట్లు వస్తాయని వీళ్ళు పరిమితం చేస్తున్నారంటే మాకు అర్థమైపోతుంది ఇది తప్పుడు సర్వే అని చెప్పేసి. ఎందుకంటే మిగతా జిల్లాలో మాకున్న బలం ఉంది. జిల్లా మొత్తం మేము క్లీన్ స్వీప్ చేయకపోయినా ప్రతి జిల్లాలో కూడా మాకు ఒక 5-6 స్థానాల్లో మేము గట్టిగా పోటీ ఇచ్చి ఒక 5 స్థానాలు గెలుచుకునే సత్తా మాకుంది. ఈ రోజు రాయలసీమలో కూడా చాలా జిల్లాలో మాకుంది, బలం ఉంది. బలం లేదంటలేదు. కాకపోతే ఈ 3 జిల్లాల్లో మాకు క్లీన్ స్వీప్ 90% సీట్లు ఈ రోజు మేము 3 జిల్లాలు కొట్టబోతున్నాము. ఎవరు రాసి పెట్టుకొని కావాలంటే ఏ సర్వే సంస్థ అయినా సరే మేము అటువంటి చోట కూడా మాకు బలం లేదని చెప్పేసి ఈ రోజు ఈ సర్వేలు చెప్తున్నాయి అంటే కేవలం అన్ని పెయిడ్ సర్వేలు. దయచేసి ఎవరు కూడా వీటిని నమ్మొద్దు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఒక రకమైన గందరగోళంలోకి వెళ్ళిపోతున్నారు ఈ సర్వేలను చూసి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదో వాగారు నిన్న, ఏదో మర్చిచెట్టును వాగంటాం అనమాట, ఏదో సంధి పుట్టినోడు వాగినట్టుగా ఆయన వాగుతూ ఉంటారు. ఆయన సంబంధం ఉండదు, ఆయన ఎందుకు మాట్లాడతారంటే కూడా తెలియదు. ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడి వెళ్ళిపోతుంటారు. దాన్ని బట్టి మీడియా వాళ్ళు నాన్న రభస చేశారు, పొత్తులు ఎత్తులని చెప్పేసి. మళ్ళీ దాన్ని 2 రోజుల పాటు మనం ఖండించుకోవాల్సి వచ్చింది. ఈ మన రాజకీయాలు దిగిన తర్వాత ఇక్కడ కుట్రలని ఉంటాయి. ఒక పక్క మీడియా వాళ్ళు మనమే పడతా ఉంటారు, ఒక పక్క సర్వేలను పడతా ఉంటాయి, ఒక పక్కనే మన పార్టీని దిగివేట్ చేయడానికి పొత్తులు ఎత్తులని చెప్పేసి వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇక ముందు ముందు మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన మీద ఎక్కువ దాడి చేస్తే మీడియాలే. ఈ మీడియాలే మన మీద దాడి చేస్తాయి. ప్రతి దానిలో భూతత్తులు పెట్టడము. ఎక్కడైనా జనసేన నాయకుడు ఏదైనా దొరికిపోతే జనసేన కార్యకర్త చాలా అక్కడ మనకి ఒక కార్యకర్త చిన్న తప్పు చేసినా అతను నాయకుడి కింద ప్రొజెక్ట్ చేసి అతను ఫోటోలను పెట్టేసి దానికి శిక్షకాకులు పెట్టేస్తారు మీడియా వాళ్ళు. ఈ మీడియా వాళ్ళకి టార్గెట్ జనసేన పార్టీ. ఎందుకంటే మీడియాలు మొత్తం 2 సెక్షన్లకు వెళ్ళిపోయినాయి, ఒకటి వైసీపీ మీడియా, ఒకటి టీడీపీ మీడియా. ఇంక మీడియా లేదు, ఇంకా ఉన్నాయి 1-2 ఛానల్స్. ఆ ఛానల్స్ ని ప్రజల్లో విజిబిలిటీ లేదు, ఆ ఛానల్స్ పెద్ద రేటింగ్ లేవు, చూసేవాడు తక్కువ. ఆ ఛానల్లో మనం ఎంత గురించి చెప్పుకున్నా, మనం ఎంత చెప్పినా సరే ప్రజలకి వెళ్ళదు. ఎందుకంటే ఈ ఛానల్స్ చేసే ప్రచారం 1 కోటి మందికి వెళ్తే మిగతా ఛానల్స్ లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్బుక్ లో మనం చేసే ప్రచారం 10 లక్షల మందికి వెళ్తుంది. అంత వేరియేషన్ ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక సాక్షి మీడియా కానివ్వండి, ఒక ఏబిఎన్, ఒక టీవీ9, ఒక ఎన్టీవీ, అలాగే ఈటీవీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఈ రోజు నాడు. సాక్షి పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఇవన్నీ కూడా ప్రధాన పత్రికలు. వీళ్ళు చెప్పే వాటికి వీళ్ళు అబద్ధం ఏమని చెప్పనివ్వండి, వీళ్ళు చెప్పే వాటికి ప్రజల్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రజల్ని బాగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రభావితం చేయగలరు ఈ 3 పత్రికలు, మొత్తం ఛానల్స్ కలిపి. అయితే ఇప్పుడు మనకేమైతే మనకెవరో బాగా ఒత్తిడి లేదు. కొన్ని యూటర్లు కొన్ని ప్రజాశక్తి అనుకోవచ్చు, విశాలాంధ్ర అనుకోవచ్చు, ఆంధ్ర ప్రభ అనుకోవచ్చు, అలాగే కొత్తగా వచ్చిన ఈ మధ్య పుట్టిన 3 ఛానల్స్ ఉన్నాయి. 99 టీవీయో ఇంకా ప్రైమ్ ఇంకా బయటకు వచ్చినట్లేదు. ఏదో చిన్న మన లోకల్ కేబుల్ టీవీలు ఇటువంటి మనకు మద్దతని కాదు, మన గురించి చెప్పొచ్చు అట్లీస్ట్ ఇది జనసేన పార్టీ అని చెప్పేసి. మరి వాటి స్కోప్ ఎంత? అవి ఈ రోజు నాడు మార్కెట్లో 10% కూడా ఆక్యుపై చేసుకోలేదు, 10% కూడా లేదు వాళ్ళు ఈ రోజు నాడు వాటి విజిబిలిటీ. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మీడియాలు మొత్తం మన మీద దాడి చేస్తాయి. మనం దాన్ని ప్రతిదాడి కాదు, మనల్ని ఆత్మరక్షణలోకి ఆత్మరక్షణ కోసం మనం చేసే విమర్శలు కానివ్వండి, ప్రతి విమర్శలు కానివ్వండి, ఎదురుదాడి కానివ్వండి, అది ప్రజల్లోకి వెళ్ళవు. ఇప్పుడు 1 కోటి మంది నమ్మితే 1 కోటి మందిని వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తే మనలో 10 లక్షలుగా స్కోప్ ఈరోజు పరిమితం అయిపోయింది. జనసేన కార్యకర్తలు కూడా అధైర్యపడొద్దు. పార్టీని నమ్ముకున్నాం, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాం, మనం ముందుకెళ్ళిపోదాం అంతే. మనకు 2 పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఇక మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలు, ఈ పులిహోర సర్వేలు, ఎవడో వైట్ తీసుకొచ్చి చెప్తా ఉంటాడు. ఏదో నువ్వు చెప్పేది మాకన్నా పెద్ద ఇదే. పొలిటికల్ అనలిస్ట్ ఇక్కడ 22 years నుంచి పండిపోయిన రాజకీయంలో మాకన్నా మీకు ఎక్కువ తెలుసా? ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఎక్కడో మాకు మొత్తం తెలుసు.
నీ పులిహార కథలంటే నవ్వుతున్నావు మాకు. నువ్వు చేసుకో, నీ పట్టుకుట్టు కోసం నువ్వు బతుకుతున్నావు, కానీ ఒక అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒక రాజకీయ పార్టీని ఒక ఉన్నత ఆశయాలతో పుట్టి సమాజంలో మార్పు కోసం వస్తున్న రాజకీయ పార్టీని నువ్వు తుంచేయాలని చూస్తున్నావు మొగ్గలోనే. చాలా తప్పది. ఇప్పుడు ఈ రోజు నువ్వు బతకొచ్చు, నీ పొట్ట నిండొచ్చు, కానీ సమాజానికి చాలా హాని చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. తప్పుడు సవ్యాలతో బతకడం కోసం చేస్తావు నువ్వు బతకడం కోసం సమాజాన్ని నాశనం చేస్తావా తప్పుడు సవ్యాలు చేసి? ఇవి చాలా వస్తాయి. ఇదే కాదు, ఇటువంటి వ్యక్తులే కాదు, రేపొద్దున చాలా ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రాఫిక్ బొమ్మలు వేసి డిజైన్లు వేసి జాతీయ మీడియాలో కూడా కుదరబెట్టేస్తారు. సర్వేలు అని చెప్పేసి. దయచేసి జనసేన కార్యకర్తలు ఎవ్వరు కూడా దీన్ని నమ్మొద్దు, ఎటువంటి సర్వేలు నమ్మొద్దు. అసలు మనకు అనుకూలమా, వ్యతిరేకమా, న్యూట్రలా వద్దు మనకి. మన లక్ష్యం 2019 ఎన్నికలు 90కి పైగా సీట్లు గెలవాలి. అధినేత ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.